నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగంలో భక్తులను కాచేందుకు అవతరించిన దైవం శ్రీ వెంకటేశ్వరుడు. తిరువెంకటాచలంపై కొలువు తీరిన ఆయన భక్త సంరక్షణార్థం తెలుగు నేల మీద ఊరూరా వాడవాడల అనేక ఆలయాలలో కూడా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇలా పుంఖానుపుంఖాలుగా విస్తరించిన అనేక వైఖానస దివ్యక్షేత్రాల్లో స్వామివారు స్వయంభూగా వెలిసిన కొన్ని క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఆ కోవలోకి చెందిన దివ్యక్షేత్రమే ఖమ్మం పట్టణంలోని యూపీహెచ్ కాలనీలోని శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఖమ్మంలోని యూపీహెచ్ కాలనీలో ఉన్న శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం స్వయంభూగా వెలిసిన దివ్యక్షేత్రం. స్వామి ఓ భక్తురాలికి స్వప్న దర్శనమిచ్చి తాను ఇక్కడ స్వయంభూగా వెలిసిన విషయాన్ని తెలిపారట. ఆశ్చర్యంతో నిద్ర నుంచి మేలుకున్న ఆమె ఈ స్థలాన్ని వెతుక్కుంటూ వచ్చి చూడగా ఓ శిలపై స్వామివారి దివ్య రూపం స్పష్టంగా ఉండటాన్ని గమనించింది. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలిపి స్వామివారి ఉనికిని లోకానికి చాటింది. అప్పటి నుంచి స్వామి ఇక్కడ లీలా విగ్రహ రూపుడై భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ కరుణిస్తున్నాడు. కలౌ వెంకట నాయకః అని ప్రతీతి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి మించిన దైవం లేనే లేడు. తిరువేంకటాచలాన్ని మించిన పుణ్యక్షేత్రము కలియుగంలో లేదు. నమ్మిన భక్తులను కంటికి రెప్పలా కాచుకునే ఆ స్వామి కరుణ కోటాను కోట్ల మంది భక్తులకు అనుభవైక వేద్యమైన సత్యమే. ఊరూరా వాడవాడలా అనేకాలయాల్లో కొలువైన స్వామి ఖమ్మం పట్టణంలోని శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శిలా విగ్రహ రూపుడై స్వయంభూమూర్తిగా వెలిసి భక్తులను కరుణిస్తున్నాడు. ఈ వైఖానస దివ్యక్షేత్రంలో శ్రీ అభయ వెంకటేశ్వర స్వామివారు స్వయంభూగా వెలిశారు. స్వామి 2004వ సంవత్సరం మార్చి నెలలో చైత్రశుద్ధ పాడ్యమి రోజున రాజ్యలక్ష్మమ్మ అనే భక్తురాలికి స్వప్నంలో సాక్షాత్కరించి తానున్న ప్రదేశాన్ని గురించి తెలిపారు. ఆమె ఆశ్చర్యచకితురాలై నిద్ర నుండి మేల్కొని తెల్లవారే వరకు వేచి ఉండి తెల్లవారగానే ఆగమేఘాల మీద స్వామివారు తెలిపిన ప్రదేశానికి వచ్చి చూసింది. స్వామి ఇక్కడ సాలగ్రామ శిల మీద శంఖచక్ర నామాలతో దర్శనమిచ్చారు. నా పేరు రబ్బలపల్లి రాజ్యలక్ష్మమ్మ అండి. ఈ స్వామివారు 2004లో కనిపించారు కలలో. కనిపిస్తే నేను ఇది అందరికీ తెలియజేసింది 2004 మార్చి 20వ తారీఖు అండి. ఫస్ట్ ఇవంతా అడవిలాగా ఉండేది, ఎవరు నమ్మలేదు. ఎక్కువ నమ్మకపోతే స్వామివారు చాలా మహిమలు చూపించి అందరికీ నమ్మకం కలిగేటట్టు చేశారు. స్వామివారు శంకు చక్ర వరద అభయస్తాలతో కనిపించారండి అక్కడ. ఇప్పుడు ఉత్తరముఖంగా వెలిసినాడు స్వామి, ఆయన అన్నమాట వెలిసిన స్వామి. స్వామివారికి అవతల పక్కన పైకేమో వినాయకుడు, కిందికి ఆంజనేయుడు, ఇద్దరు ఉన్నారు ఒకే శిల మీద. యువతల పక్క స్వరూపాలు ఏవో స్పష్టంగా కనపడలేదు కానీ సరస్వతీదేవి, రాముల వారు అట్లా ఉన్నారండి. చాలా సత్యం ఉంటుందండి స్వామివారికి. ఎవరు ఏది కోరుకున్నా తప్పనిసరిగా ఇది నెరవేరుద్ది. అయితే ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ఈ ముడుపు కట్టుకుంటారు వాళ్ళ కోరికలు కోరుకునేటప్పుడు. 11 ప్రదర్శనలు తిరిగి ముడుపు కట్టుకుంటే అనుకున్న పని తప్పనిసరిగా ఇది. అయ్యాక వచ్చేసి 108 ప్రదర్శనలు తిరుగుతారు. ఇప్పుడు 20 సంవత్సరాలలోనే స్థలాలు కొనటం, ఇదంతా గుళ్ళు నిర్మించటం, రోజు రోజుకి పెంపు చేసుకుంటున్నాడు ఆ తండ్రి మహిమతోనే. అప్పుడు ఏమీ లేదు,
కంప చెట్లు, గుంటలు, పెద్ద పెద్ద గుండు ఉండేవి. స్థలాలు కొనటం ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు కలిసి స్థలం కొని కాంపౌండ్ చేసుకొని ఇవన్నీ తయారు చేయడం జరిగిందండి. ప్రతిరోజు శనివారం కళ్యాణం జరుగుద్ది స్వామివారికి. కళ్యాణం అనంతరం భోజనాలు ఉంటాయి. కుమ్మరదాసుడైన గురువరతి నంబి ఇమ్మన్నా వరములెల్లా ఇచ్చినవాడు. కుమ్మరదాసుడైన గురువరతి నంబి ఇమ్మన్నా వరములెల్లా ఇచ్చినవాడు. దొమ్ములు సీసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి, దొమ్ములు సీసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. దొమ్ములు సీసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. మహాభక్తి పారవస్యంతో ఆ భక్తురాలు చుట్టుపక్కల వారికి ఈ విషయాన్ని తెలుపగా భక్తులందరూ కూడి స్వామివారికి మొదటగా ఒక పందిరిని వేసి శక్తి కొలది పూజించుకోవడం మొదలుపెట్టారు. తర్వాతి కాలంలో మరికొందరు భక్తుల సహకారంతో ఆలయాన్ని నిర్మింపజేసుకుని స్వామివారిని అర్చామూర్తిగా ప్రతిష్ఠించుకుని స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యాలను ఏర్పాటు చేసుకున్నారు. 2008 ఏప్రిల్ 30వ తేదీ చైత్రశుద్ధ దశమి రోజున ఈ ఆలయంలో మూల విరాట్టుకు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. స్వామివారికి ఆలయాన్ని నిర్మించుకున్న తర్వాత ఈ ఆలయాన్ని భక్తులు కుర్తాళం పీఠానికి దత్తం చేశారు. నాటి నుండి ఈ ఆలయం కుర్తాళం పీఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఇక్కడ స్వామివారు ఉత్తర ముఖంగా ఉండడం విశేషం. అభయ ప్రదాతగా, ఐశ్వర్య ప్రదాతగా, ఆనంద ప్రదాతగా స్వామివారిని ఇక్కడికి వచ్చే భక్తులు నిత్యం కొలుస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా స్వామివారిని భక్తులు పిలుచుకుంటారు. వినరో 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 భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, విను బలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, విను బలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. ఒకప్పుడు ఈ ప్రదేశమంతా చెట్లు పుట్టలతో నిండి ఉండేది. పెద్దగా మనుష్య సంచారము కూడా ఉండేది కాదు. కానీ స్వామివారు స్వయంభూమూర్తిగా సాలగ్రామ శిలారూపుడే వెలిసిన తర్వాత ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి. చెట్లు పుట్టలతో నిండి ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు జనసంచార యోగ్యంగా మారడమే కాక చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. గౌతమాంగన వలె రాయిగాను అడవిలోన పడియుండగా అయితిని నేను, జగతి రఘోత్తముడైనట్టి శేషశైలనాథుడు అంఘ్రీరజసర్ప నాకు గల్గు అంటూ భక్త శిఖామణులు నిరతము కీర్తించే శ్రీ వెంకటాచలాధీశుడు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి రూపంలో స్వయంభూ సాలగ్రామ శిలారూపుడై వెలిశాడు. ఇక్కడున్న పెద్ద శిల మీద శంఖచక్రాలు నామాలతో అభయవరద హస్తాలతో దర్శనమిచ్చిన స్వామిని భక్తులు తమ గుండె గుడిలో పొదువుకుని పూజించుకుని సేవించుకుంటారు. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. ఈ ఆలయంలో శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి ఎడమవైపున గణపతి కొలువుతీరున్నాడు. ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు కనుక హనుమంతుడికి కూడా ఇక్కడ ఓ ఉపాలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించారు.
నిరతము స్వామివారిని సేవించుకునే ఆదిశేషుడు ఇక్కడ 5 పడగలతో భక్తులకు దర్శనమిస్తాడు. ఆదిశేషుడు స్వామివారు స్వయంభూగా వెలిసిన సాలగ్రామ శిలకు ఆనుకునున్న మరో శిలపై స్వయం వ్యక్త మూర్తిగా దర్శనమిచ్చాడు. మూల విరాట్టుకు ఈశాన్య భాగంలో స్వామివారి పాదముద్రలు కూడా కనిపిస్తాయి. నిరంతరం స్వామి అనుజ్ఞ కోసం ఒక కాలిని మడిచి ముకుళిత హస్తాలతో భక్త తత్పరుడై స్వామి సమక్షంలో నిలిచి ఉండే గరుడాళ్వారు కూడా స్వామిని సేవించుకోవడానికి ఈ దివ్య క్షేత్రానికి వేంచేశాడు. ఇక్కడ ఆలయ నిర్మాణం కోసం తవ్వుతోన్న సమయంలో స్వామివారి వాహనమైన గరుడాళ్వార్ రాతి విగ్రహం బయటపడింది. ఈ విగ్రహాన్ని స్వామివారి విగ్రహానికి ఎదురుగా ప్రతిష్ఠించారు. గరుడాళ్వార్ విగ్రహం దగ్గరే ఇత్తడి తొడుగు వేసిన 25 అడుగుల ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఇవి స్వామివారి నామాలండి. నామాలు వచ్చిన తర్వాతే మనం బొట్టు పెట్టుకున్నాము. ఇవి స్వామివారి పడిగలు. ఇది గోవుపాదం, ఇది స్వామివారి పాదం అండి. ఇగో ఇది మొత్తం పెద్ద పాదం స్వామివారిది. స్వామివారు ఆజానుబాహుడు కాబట్టి పెద్దగా ఉంటుంది. ఆయన ఎత్తు మనిషి, పెద్ద మనిషి కాబట్టి పెద్దగా ఉంటాయి స్వామివారి పాదం. ఇది చిన్నది కృష్ణుడి పాదం, చిన్న పాదం కృష్ణుడి పాదం. ఇది నాగేంద్రుడి పడిగ అండి. నాగేంద్రుడి పడిగ. ఇది పడిగ, ఇది తోక. ఈ మొత్తం శివలింగానికి నాగేంద్రుడు చుట్టుకున్నట్టుగా ఉన్నది. ఇంతెత్తు జానెడెత్తు పెరిగిందనమాట. రోజు రోజు శివలింగం పెరిగింది. మురళీ కృష్ణుడి లాగా ఉంది, చిన్న విగ్రహం ఉంది కదా కృష్ణుడు. ఇది మధ్యలో శివలింగం. చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము. చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము. ముంగిట నల్లదివో మూలనున్న ధనము. ముంగిట నల్లదివో మూలనున్న ధనము. బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. ఈ దివ్య క్షేత్రంలో స్వయంభూగా వెలిసిన శ్రీ అభయ వెంకటేశ్వర స్వామివారు తనను సేవించిన భక్తులకు అభయప్రదానం చేస్తూ అనేక విధాలైన కోరికలను తీరుస్తూ భక్త పరాధీనుడుగా అలరారుతున్నారు. నిర్మలమైన భక్తితో స్వామివారికి విన్నవించుకున్న ఏ కోరికైనా సరే 40 రోజుల్లోపు తీరుతుందని బాగా పేరుపడింది. అందువల్ల దూర తీరాల నుంచి సైతం భక్తులు ఈ ఆలయాన్ని దర్శించేందుకు ఖమ్మం పట్టణానికి వస్తూ ఉంటారు. సకల పాప క్షయంబు సకల రోగ హరణమై సర్వశుభదాయియై దనర్చు వెంకటేశ్వరు శ్రీపాద పంకజాత రేణులేశంబు మహిమ వర్ణింపతరమే. ఈ ఆలయంలో కొలువు తీరిన శ్రీ అభయ వెంకటేశ్వర స్వామిని శరణు వేడిన భక్తులకు అభయం వరదానంగా లభిస్తుంది. స్వామివారి సన్నిధిలో 11 ప్రదక్షిణలు చేసి ముడుపు కట్టుకున్న వారికి సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వివాహం, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి జరుగుతుందని భక్తుల విశ్వాసం. కోర్కెలు తీరిన తర్వాత భక్తులు స్వామివారికి 108 ప్రదక్షిణలు చేసి ముడుపులు మొక్కులు చెల్లించుకుంటారు. చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు. చాలదా హితవైన చవులెల్లను సగా. చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు. చాలదా హితవైన చవులెల్లను సగా. ఈ దివ్య క్షేత్రంలో కొలువైయున్న శ్రీ అభయ వెంకటేశ్వర స్వామివారికి వైఖానస ఆగమం ప్రకారం నిత్య పూజలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ప్రతి శుక్రవారం
పంచామృతాలతో స్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారు. స్వామివారికి ప్రతి శనివారం విశేషమైన పూజలు, సేవలు, కైంకర్యాలు చేస్తారు. ఈ ఆలయంలో లోక కళ్యాణార్థం ప్రతి శనివారం స్వామివారికి కళ్యాణోత్సవం జరుపుతారు. వదాన్యులైన భక్తుల సహకారంతో ఈ కళ్యాణోత్సవానికి హాజరైన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం చేస్తారు. స్వామివారికి ఉగాది నుండి 5 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు. శ్రావణ మాసంలో, దసరా నవరాత్రుల్లో, ధనుర్మాసంలో స్వామివారికి విశేషమైన పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతి శనివారం ఇతర జిల్లాల నుండి, దూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయానికి వస్తారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ప్రతి శనివారం 1000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తారు. కంచిలోన నుండా తిరుకచ్చి నంది మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు. కంచిలోన నుండా తిరుకచ్చి నంది మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు. ఎంచి ఎక్కుడైన వెంకటేశుడు మనలను, ఎంచి ఎక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు. ఎంచి ఎక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు. కుండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. కుండలంత వరములు కూపెడు వాడు. కుండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. గోమాత సకల దేవతా స్వరూపం. శ్రీ అభయ వెంకటేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో ఉత్తర దిశలో గోశాల ఉంది. ఇందులో 20 గోవులున్నాయి. వీటి నుండి వచ్చే క్షీరధారలను స్వామివారి నిత్య పూజలకు, కైంకర్యాలకు వినియోగిస్తారు. భక్తులిచ్చే విరాళాలతోనే ఈ గోవులకు నిత్యం గ్రాసాన్ని అందజేస్తున్నారు. రోజు అనేక మంది భక్తులు స్వయంగా ఈ గోశాలలో గోపూజలు చేసుకుంటారు. శ్రీ అభయ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో గర్భాలయానికి ఉత్తర దిశలో కొత్తగా కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతోంది. ఈ కళ్యాణ మంటపాన్ని నిర్మించిన తర్వాత ఇందులోనే స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. అదేవిధంగా స్వామివారి అనుగ్రహంతో వివాహం కుదిరిన భక్తులు ఈ కళ్యాణ మంటపంలో పెండిళ్లు చేసుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఆలయ దర్శన వేళలో నిత్యం ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5:30 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి, విజయవాడ నుండి, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, మధిర లాంటి ప్రముఖ పట్టణాల నుండి ఖమ్మం పట్టణానికి నేరుగా బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. హైదరాబాద్, విజయవాడ నగరాల నుండి ఖమ్మం పట్టణానికి రైలు ప్రయాణ సౌకర్యం కూడా ఉంది. ముక్కోటి దేవతలు ఒక్కటిగా చేరి శరణు పొందే దేవర శ్రీ వెంకటేశ్వరుడు. సాక్షాత్తు బ్రహ్మ పాదములు కడిగి శరణన్న స్వామి ఆయన. రుద్రుడు సైతము మొరడిడే దేవదేవుడు తిరువెంకటాచలధీశుడు. కలియుగంలో భక్తులను కాచిబ్రోచే ప్రియదైవము ఆయన. అలాంటి స్వామి ఖమ్మం పట్టణంలోని యూపీఎన్ కాలనీలో ఉన్న ఈ గుట్ట మీద స్వయంభూ సాలగ్రామ శిలారూపుడై వెలిసి తనను సేవించుకున్న భక్తులకు అన్నింటా అన్ని వేళలా తానే అయి కాపాడుతూ అభయప్రదానం చేస్తున్నాడు. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. బాహ్యమునందును గోవింద
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.